హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యని మాట్లాడుతున్నాను. స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేల్కొండలో పార్ట్ 37లో వేదాంతోద్యమంలో కుంభకోణంలో ఇచ్చిన ప్రత్యుత్తరంలో పార్ట్ 1 చెప్తున్నాను. పూజ్య స్వామీజీ అత్యంత ప్రాచీన పుణ్యక్షేత్రమైన ఈ కుంభకోణ పట్టణంలోని పురజనుల పక్షాన మన పురాతన దేవాలయాల చేత, ఋషుల చేత, సాధు పుంగువుల చేత పవిత్ర భూమి అయి వెలిగే పుణ్యభూమి అయిన మన దేశానికి పాశ్చాత్య ప్రపంచం నుండి శ్రీవారిని మరలి వచ్చే ఈ తరుణంలో మేము భక్తిపూర్వకంగా శ్రీవారికి స్వాగతం అర్పించుకోవడానికి అనుజ్ఞ కోరుతున్నాము. శ్రీవారి పుణ్య మత ప్రచారానికి అమెరికా, యూరప్ ఖండాల్లో అత్యద్భుత విజయం చేకూర్చినందుకు ప్రపంచం నలుదశల నుండి వచ్చి షికాగో నగరంలో సమావేశమైన వివిధ మత ప్రతినిధి మహాశైలకు హిందూ మతం, హిందూ తత్వశాస్త్రం, నరునికి గల సమస్త భగవద్భావాలను, ఆధ్యాత్మిక సాధనా దర్శనాలను ఉద్ధరించి వారికి సామరస్యం కలిగించేంత విశాలములు, సహేతుకములు, విశ్వశరణ్యములు అయి ఒప్పుతున్నాయని నచ్చ చెప్పడానికి తగిన సమర్థతను శ్రీవారికి ప్రసాదించినందుకు భగవంతుని పట్ల మేము అత్యంత కృతజ్ఞులం. విశ్వప్రాణుడు, విశ్వాత్మ అయిన పరమేశ్వరుని చేతుల్లో సత్యధర్మాలు ఎప్పుడూ సురక్షితమై ఉంటాయనే విశ్వాసం అనేక శతాబ్దాలుగా మన భక్తి ప్రపత్తులలో లీనమై ఉంది. శ్రీవారి క్రైస్తవ భూముల్లో చేసిన పవిత్ర ప్రచారం ఫలితంగా పరమార్థ జీవులైన హిందువుల పిత్రార్జిత సంపదైన ఆధ్యాత్మిక ధర్మం యొక్క అగణిత మహిమ భారతీయుల, విదేశీయుల దృష్టిపథంతో ప్రతిష్ఠింపబడింది. కాబట్టి మేము ఆనందాన్ని పొందుతున్నాం. శ్రీవారి ఈ ప్రచార విజయం ఇదివరకే సుప్రసిద్ధమై వెలిసిన శ్రీవారి సద్గురుదేవుని కీర్తి ప్రకాశాన్ని ద్విగుణీకృతం చేసింది. నాగరిక ప్రపంచ దృష్టిలో మనకొక గౌరవస్థానాన్ని కూడా కల్పించింది. మన పూర్వులు చేసిన మహాకార్యాలను గురించి జాతి గర్వపడడానికి ఆధారం ఉందని, మన నాగరికతలో పరపీడనోజృంభణం లేకపోవడం మన సమర్థత దౌర్బల్యం వల్ల కాదని మనకు విసిద్ధం చేసింది. శ్రీవారి వంటి సదా సద్వివేకులు, దీక్షాపరులు, పూర్ణ నిష్కాములు అయిన బోధకులు మాలో ఉండటం చేత హిందూ జాతి భావి భాగ్యదశ ప్రతిభావంతం, ఆశాజనకం అయి తీరుతుంది. జగత్ప్రభువు సకల జాతులకు ఏకైక దైవతం అయిన పరమేశ్వరుడు శ్రీవారికి దీర్ఘాయురారోగ్యాలనిచ్చి హిందూమత తత్వప్రచారకులుగా శ్రీవారు పూనిన మహాపవిత్రోద్యమాన్ని జయప్రదంగా నిర్వహించడానికి ఎంతో అధికంగా ధీశక్తిని, జవసత్వాలను ప్రసాదించుగాక అని ప్రార్థిస్తున్నాం. మరొక స్వాగత పత్రాన్ని ఆ పట్టణ హిందూ విద్యార్థులు సమర్పించారు. తర్వాత శ్రీ స్వాముల వారు వేదాంత ప్రచారాన్ని గూర్చి క్రింది రీతిగా ఉపన్యసించారు. ఒకంత ధర్మాచరణం సైతం గొప్ప ఫలాన్నిస్తుంది అనే గీత వచనంలోని సత్యం నా జీవితంలో అనుదినం నాకు గోచరిస్తూనే ఉంది. నేను నిర్వహించిన కార్యం నిజంగా లెక్క పెట్టవలసినంతటిది కాదు. కాబట్టి కొలంబో మొదలు ఈ నగరం వరకు అడుగడుగునా నాకు ఇవ్వబడిన స్వాగత సత్కార్యాల్లో చూపిన ఆ దయ, ఆ ప్రేమ ఇంత ఘనంగా ఉంటుందని నేను ఎన్నడూ ఊహించలేదు. అయినా ఈ ఆదరం హిందువులమైన మనకు సంప్రదాయానుగుణంగానే ఉంది. మన జాతికి ఇది సహజమే. ఎందుకంటారా? చూడండి, మనది హిందూ జాతి, మన ఆయువు పట్టు, మన జీవనిధి ఇంతెందుకు మన ఆత్మే మతధర్మంగా భాషిస్తోంది. ప్రాచ్య జాతుల మధ్య, పాశ్చాత్య జాతుల మధ్య పర్యటిస్తూ ప్రపంచం ఎలా ఉందో నేను కొంచెం చూశాను. ఒక్కొక్క ఆదర్శం ఒక్కొక్క జాతికి వెన్నెముకగా కనబడుతోంది. కొందరికి రాజనీతి, కొందరికి సమాజ నాగరికత, కొందరికి బుద్ధి పరిశ్రమ, అలాగే వారి జాతీయ భావాలను అనుసరించి ప్రాణభూతమైన జాతి లక్షణాలు ఏర్పడుతున్నాయి. మన మాతృభూమికి మతమే మూలాధారం, మతమే వెన్నెముక. మతమనే పెద్ద శిలపైన మన జాతీయ సౌధం నిర్మించబడి ఉంది. చెన్నపూడి ప్రజలు ప్రేమతో నాకు అమెరికాకు పంపిన
అభినందన పత్రానికి నేను ఇచ్చిన ప్రత్యుత్తరంలో హిందూ దేశంలో ఒక పేద రైతుకు పాశ్చాత్య ప్రపంచంలోని చాలామంది విద్యార్థికుల కంటే ఉత్తమమైన మత సంస్కారం ఉంది అనే సత్యాన్ని సూచించాను. ఈనాడు నా మాటలు నిస్సందేహంగా సత్యమని నాకు రుజువవుతోంది. మన జనసామాన్యానికి ప్రపంచ జ్ఞానం తక్కువని, దాన్ని సంపాదించుకోవాలనే కోరిక వారికి లేదని పూర్వం ఒకప్పుడు నేను అసంతృప్తి పొందుతూ ఉండేవాడిని. ఇప్పుడు నాకు దాని రహస్యం తెలిసింది. వారికి ఏ విషయాల్లో అనుమానం ఉందో ఆ విషయాలను తెలుసుకోవడానికి ఇతర దేశాల ప్రజల కంటే ఎక్కువ ఉత్సాహాన్ని వారు ప్రదర్శిస్తారు. యూరోప్లో జరుగుతున్న గొప్ప గొప్ప రాజకీయ పరివర్తనలను గూర్చి కానీ, యూరోపియన్ సంఘంలో జరిగే ఉద్యమాభివృద్ధులను గూర్చి కానీ మన పల్లెటూరు వారిని అడగండి. వారికి ఏం తెలిసి ఉండదు, తెలుసుకోవాలనే కోరిక ఉండదు. కానీ హిందూ దేశంలో ఏ ప్రమేయం లేకుండా ఎక్కడో ఉన్న సింహళ ద్వీపంలోని పల్లెటూరు అమాయక ప్రజలు కూడా, అక్కడ పొలంలో పనిపాట్లు చేసే కూలివాండ్రు సైతం అమెరికాలో ఒక మత మహాసభ జరిగిందని, ఒక హిందూ సన్యాసి అక్కడికి వెళ్ళాడని, అతనికి కొంత సాఫల్యం చేకూరిందని అప్పుడే తెలుసుకున్నారు. కాబట్టి మన అభిరుచికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ఇతర జాతులతో సమంగా మన వారు ఉత్సాహాన్ని చూపుతూనే ఉన్నారు. భారతదేశంలో ప్రజలకు రుచించే విషయం మతం ఒక్కటే. ఒక జాతి అభిరుచి అంతా మతాదర్శాల్లో ఉండటం మంచిది లేక రాజకీయ ఆదర్శాల్లో ఉండటం మంచిదా అని నేను ఇప్పుడు తర్కించబోవడం లేదు. మంచికో చెడ్డకో మన అభిరుచులు మతంలో లగ్నమై ఉన్నాయి. మీరు దాన్ని ఇప్పుడు మార్చలేరు. దాన్ని నాశనం చేసి దాని స్థానంలో ఇంకొక దాన్ని తెచ్చిపెట్టను లేరు. బాగా పెరిగిన ఒక పెద్ద చెట్టును ఒక చోటును తీసి వేరొక తోవను నాటి వెంటనే వేరును ఎలా చేయడం అసాధ్యం. వేరును ఎలా వేరు చేయడం అసాధ్యం. మతధర్మ ప్రవాహం వేలాది సంవత్సరాల నుండి భారతదేశం ప్రవహిస్తోంది. మంచికో చెడ్డుకో భారత వాతావరణం అలాగే దశాబ్దాల నుండి మతాదర్శాల నుండి మెరుస్తూ ఉంది. మంచికో చెడ్డకో మన మతాదర్శాల్లో పుట్టి అందులోనే పెరిగాం. అది మన రక్తంలోకి ఇంకిపోయింది. ప్రతి నాళంలోని జీవకణాల్లోనూ అది చొరబడింది. అది మన శరీరంతో సారూప్యాన్ని పొందింది. అది మన ప్రాణాలకే ఆయుపట్టు అయింది. తాను మలుచుకున్న మార్గం వెంబడి యుగయుగాలుగా ప్రవహిస్తున్న ఈ మతవాహిని పూడ్చివేయక దాన్ని విడనాడటం సాధ్యమా? ఒకవేళ అలా పూడ్చినా దాని దుష్ఫలితాలను అన్వించుకుంటారా? గంగా ప్రవాహం వెనుకకు మరలి హిమగిరి శిఖరాలకు ఎగబ్రాకిపోయి క్రొత్త మార్గాన్ని అవలంబించాలని మీరు కోరుతున్నారా? అది సంభవమైన ఈ భారతమాత తనకు సహజమైన ఆధ్యాత్మిక మార్గాన్ని నుండి తొలగి మరొక కొత్త మార్గాన్ని, రాజకీయాది మార్గాంతాన్ని తొక్కడం మాత్రం అసంభవం. ఎవనికి వాడు తనకు సుకరమైన ధర్మమేదో దాన్ని మాత్రమే చేపడతాడు. భారతదేశానికి ఆధ్యాత్మిక మార్గమే సుగమ మార్గంగా కనిపిస్తోంది. మత మార్గాన్ని అనుసరించి నడవటమే భారతదేశ జీవన విధానం. నిజానికి ఇతర దేశాల్లో మతం అనేది అనేక జీవితావసరాల్లో ఒకటి. దీన్ని ఒక చిన్న దృష్టాంతంతో చెబుతాను. ఒక దొరసాని భవంతిలో చాలా వస్తువులు ఉంటాయి. భవంతిలో జపాను కూజాను అందుకోసం అమర్చుకోవడం ఒక ఫ్యాషను. అది లేకుంటే అందానికి కొరత. కాబట్టి తాను కూడా ఒక జపాన్ కూజా కొనాలని ఆ దొరసాని మోజుపడింది. ఆ దొరసానికి ఇలాంటి మోజులెన్నో ఉంటాయి. ఆ మోజుల్లో ఆవంత మతావలంబనం ఒకటి. కాబట్టి వారు కొంచెం మతం కూడా చేపడతారు. వారికి ఈ లోకం పరమ గమ్యం. ఆ గమ్యాన్ని చేరడానికి సహరించడానికి ఈ దేవుడు మతము. వారికి దేవుడనగా ఈ ప్రపంచాన్ని తమ కోసం పరిశుభ్రం చేసి అమర్చిపెట్టే ఒక పరిచారకుడు. వారు దేవునికి ఇచ్చే విలువ అంతగానే కనబడుతోంది. విద్యావంతులు కాబట్టి ఎవరికి ఎక్కువ జ్ఞానం ఉండాలో అలాంటి వారి పెదవుల నుండి లేదా విద్యాధికులమని నటించే ఆ పెద్దల నోటి నుండి 1-2 దశాబ్దాలుగా
మత ధర్మాన్ని ఖండిస్తూ వెలువడుతున్న ఆక్షేపాలు ఎలాంటివో మీకు తెలుసు కదా. మన మతం ప్రాపంచిక సుఖజీవనానికి అనుకూలించదట. అది మన ఒడిలో బంగారపు రాసులు కుమ్మరించదట. ఇతర జాతులను దోచుకోవడానికి అది మనకు తోడ్పడదట. దుర్భరుల నెత్తినెక్కి వారిని అనగదొక్కే వీరులుగా మనల్ని తయారు చేయదట. దీనిలో జీవరక్తాలను పీల్చే విద్యను అది మనకు నేర్పదట. నిజమే, మన మతం అలా చేయదు. జాతుల్ని దోచుకొని ధ్వంసం చేసి మాపుతూ భూమి అదిరిపడి దద్దరిల్లగా అన్య దేశాలపైకి దాడి వెడలే సమరయోధులను మన మతం సిద్ధం చేయదట. కాబట్టి ఈ మతంలో పనేముంది? అది మా కోరికలను సానపెట్టదు, మా కండరాలకు బలం ఎక్కించదు. అలాంటి మతం ఎందుకు అని ఆ పండితమన్యులు ప్రశ్నిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, స్వామి వివేకానంద చెప్పిన సోదరి మనులారా, లేవండి మేలుకొండలో పార్ట్ 37 అయింది. నెక్స్ట్ పార్ట్ 38 చెప్తాను. నేను చెప్తున్న ఈ లేవండి మేలుకోండి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అండ్ నేను చెప్తున్న ఈ లేవండి మేలుకోండి అన్న మిస్టేక్స్ ఉంటే దయచేసి నాకు క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.